ఓ డియం. ఆహా! బావా ఛాన్స్ కొట్టావుగా. అయ్యో ఏం కాలేదు కదండి? ఏం కాలేదండి. పర్లేదు చెప్పండి. అయ్యో నిజంగా ఏం కాలేదండి. బాబు వెళ్ళాల్సిందట. కానీ నాకు వెళ్ళాలనిపిస్తుంది అటు. అచ్చా పద రూమ్ కలిసి చూపడదు కానీ. ఇందా తాగు బావా. బా ఏముందిరా అమ్మాయి? ఎవరు బావా? అదేరా పొద్దున అనుకోకుండా గుద్దేశాను కదా, ఓ తనా? తనేరా. ఎంత అందంగా ఉందిరా అమ్మాయి. మెయిన్ తన కళ్ళు, తన కళ్ళని చూస్తూ బతికేవచ్చురా. బీర్ తాగవైతే అంటే బీర్ వేస్ట్ అయిపోతుందని. ఊరే నాన్ సింక్ నా కొడక. నేనే మాట్లాడుతాను, నువ్వే మాట్లాడుతున్నావు. బీరు పరబ్రహ్మ స్వరూపం అన్నారా పెద్దలు. అది అన్నం పరబ్రహ్మ స్వరూపం రా గాడిద. మనకి బీరే కదా బావా అన్నం. అయినా నేను మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తానో ఏంటో. ఎందుకు బావా అంతలా ఆలోచిస్తున్నావు? అంత స్పెషల్ ఏముంది తనలో? స్పెషల్ ఏం లేదంటావేంట్రా? నేను నీకు చెప్పాను కదా నాకు ఇలాంటి అమ్మాయి కావాలరని. సేమ్ నేను ఎలా కావాలనుకున్నానో అచ్చు అలానే ఉందిరా. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలనిపించిందిరా. ఆల్ ది బెస్ట్ బావా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకు బావా? ఇద్దరం ఒకేసారి ప్రేమలో పడ్డాం. నీ పిల్లతో నీకు, నా పిల్లతో నాకు పెళ్ళిళ్ళు అయిపోయి, నీకో 2 పిల్లలు, నాకో 2 పిల్లలు, మనకు సొంత ఇల్లు. ఎప్పుడు ఇల్లు మొత్తం కలకల్లాడుతూ హ్యాపీగా ఉండాలిరా. లైఫ్లో ఇంకెప్పుడు మనకు ఫ్యామిలీ లేదని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదురా. బావా మనం అనుకుంది అవుతుంది కదా? అది అవ్వాలంటే ఫస్ట్ నీ గుంట నీకు పడాలి, నా గుంట నాకు పడాలి. నువ్వు ఎంత సీరియస్ చూసినా ఇది ఫ్యాక్ట్ బావా. పక్కా పడేస్తా చూడు. ఫస్ట్ అమ్మాయి దొరకాలి కదా. నీ అబ్బా నీ నోటి నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట వచ్చిందిరా? మాట్లాడాలంటే మంచి ఉండాలి కదరా. చూడు రేపు అమ్మాయిని పట్టుకుంటా, కొంటా, ఎలా అయినా పడగొడతా, కొడతా. చెప్పు నెక్స్ట్ అండి. రేపు చూడు. బావా ఏం చేస్తున్నారా? అమ్మాయి దొరకాలని తపస్సు చేస్తున్నాను. నువ్వు ఎంత బాగా చేసినా దొరకాలంటే దొరుకుతుందిరా. నీ అబ్బా కనీసం ఇప్పుడైనా కొంచెం మంచిగా మాట్లాడరా. సరే చూద్దాం దొరుకుతుందో లేదో. బావా మళ్ళీ కనపడద్దంటావా? ఏమోరా ఎవడో తెలుసు. నీ అబ్బా మరి నేను ఎందుకు చెడగొట్టావు? నేనేం చెడతాబ్బా. తన వెనక్కెళ్తుంటే ఆప్సో అంటే అప్పటికే వయసు మూసేస్తాను కదా. నువ్వు మళ్ళీ అమ్మాయిలకి వెళ్తే మన దొరకదేమో అని. ఒకరోజు తాగపోతే చచ్చిపోతావా? చచ్చిపోతావు అనుకో. అయినా సరే ఎప్పుడు ఎవరిని చూసినప్పుడు కూడా రాని ఫీలింగ్ తను చూడగానే వచ్చింది బావా. ఓహో కొత్తగా ఉందరా. ఏంటి బావా బ్లెస్సింగా? అలాంటిది రే. ఈ రోజు కానీ కనిపించకపోలే దట్ లాంగ్ అయినట్టు గుర్తు. అమ్మో ఊహిస్తాను భయంగా ఉంది. బావా కనిపిస్తుంది అమ్మాయి మనకి. అంతే అంటావా? అంతే చూద్దాం.
ఒరి బావా ఆ. అమ్మాయిరా. ఆ? నేను చెప్పాను కదా బాబా తను వస్తుందని. రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంట్రా? ఓరు బాబు ఆ రాడు గురించి పక్కనట్టు పిల్లతో మాట్లాడాలి. ఒరే మాట్లాడాలా? ఆ? మరి మాట్లాడవా? అంటే నాకేమో కొంచెం సిగ్గు. ఆ అమ్మాయి ఫేస్ చూస్తుంటే తనకు కూడా సిగ్గులానే ఉంది. సిగ్గు సిగ్గు కలిస్తే మిగిలేది బొగ్గు. బొగ్గేంట్రా బోకు? మరి ఏంట్రా బాబా సింగిల్గా ఉన్న అమ్మాయిలు పాడాను ఈజీరా. ఇవన్నీ నీకెలా తెలుసురా? పొద్దున్న ఎవడు స్టేటస్ పెట్టి చూసా. పెట్టింది నేనే. మరి వెళ్ళి మాట్లాడు. వెళ్ళు బే. బావా వెళ్తాను. వెళ్ళు. ఈ రోజు ఎలాగైనా పిల్లతో మాట్లాడి ఓడి అమ్మ ఈడేంటి ఎక్కడ ఉన్నాడు? ఆయన ఈడు లాడింది కుద్దాడు. అబ్బా వీడికి రేయ్. ఆ ముఖం మీద చేతి నిన్నేరా చేతి ఓర్ని మొన్న నైట్ నా దగ్గర డబ్బులు దొబ్బిస్తుంది నువ్వే కదా? ఓడి అమ్మ వీడికి ఇంకా గుర్తు. ఏంట్రా ఆలోచిస్తున్నా? ఏదో మేనేజ్ చేసేద్దాం. ఏ డబ్ల్యూ డబ్ల్యూ క్యా క్యా క్యాక్యా అంటున్నావేంట్రా? ఏంట్రా గంట్రా క్యా క్యాక్యా నింది మాట్లాడుతాడు. కొంపతీసి వీడు వాడుగాని కాదు కదా? డౌట్లో పడ్డాడు. ఇలాగే మేనేజ్ చేద్దాం. అరే తుమ్ము హంసే ఆ. ఈ హిందీ ఏదో బాగా కన్ఫ్యూజన్ గా ఉంది. అరే యూ నైట్ ఫ్రమ్ మీ డబుల్ 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 దొబ్బిసావు కదా? నైనే మీదే నేను డబ్బులు తీసుకోలేదండి. అమ్మ నా కొడక హిందీ మధ్యలో తెలుగు వస్తున్నదేంట్రా? అంటే హిందీ మాట్లాడి తెలుగు అవుతుంది కదండి. దొరికేవరా? నన్నే అర్థం చేద్దాం అనుకున్నావు కదరా? కాదు అంకుల్. అంకులేంట్రా? సారీ తాతయ్య. అంటే నీకు తాతయ్యలా కనిపిస్తున్నానా? మరి ఏమనాలి సార్? అంకుల్ అంటే బాధపడతారు, తాతయ్య అంటే ఫీల్ అవుతారు. ఫస్ట్ మీరు వదలండి సార్. ఆ? అసలు నేను వచ్చింది మీకోసం కాదు సార్, మరి ఎవరి మీకు కోసం? అనుకున్న అమ్మాయి కోసం. ఆ? అక్కడ అమ్మాయి ఎక్కడ ఉందిరా? నా కళ్ళతో చూడండి సార్, ఉంటది. నీ కళ్ళతో నీ కళ్ళతో చూసినా నా కళ్ళతో చూసినా అక్కడ అమ్మాయి లేదురా. ఉంది సార్. డౌట్ లేదు. ఈ నా కొడుకు దొంగోడు అనుకున్నా, వీడికి మెంటల్ కూడా ఉంది. సార్ ఫస్ట్ సైడ్ లాగండి. ఆ? సైడ్ లాగండి. సైడ్ లేగల ఆ అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు. ఒరేయ్ మాటలు పడి డబ్బులు అడుగు మర్చిపోయాను. ఒరేయ్ నా 500 రా. ఒరేయ్ తప్పించుకో అమ్మాయి. మళ్ళీ మిస్ అయిందా దేవుడా? ఈ ఎండాకాలం చలితో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఈడేంటి ఎలా ఉన్నాడు? ఏమైంది బాబా ఏమని తిడుతున్నావురా? ఎదురుగా ఎవడు లేడు కదా? కానీ నాకు అక్కడ కనబడుతున్నాడు రా. ఎవడు? అదే ఇందాక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇది ఊరికి ఒకడు వచ్చాడు చూడు, ఆడు. ఓ దట్ 500 బాబా. ఆ, బాబా ఫస్ట్ నువ్వు కూల్ అవ్వరా ఏ ఇప్పుడు కూల్ అయితే అమ్మాయి వచ్చేద్దా? బాబు. నువ్వు కోపంగానే ఉండు, మళ్ళీ అది రాకపోతే నన్ను దొబ్బుతా. బావా ఆ, ఒక అమ్మాయి ఫస్ట్ టైం మనకు అనుకోకుండా కనిపించి మన మనసులో ఒక ఫీలింగ్ వచ్చింది అనుకో, ఆ, అది క్యాజువాలిటీ. ఉమ్. అదే అమ్మాయి రెండోసారి కూడా కనిపించి మన మనసులో బటర్ఫ్లైలు ఎగురుతున్న ఫీలింగ్ వచ్చింది అనుకో, అది లవబిలిటీరా. లవబిలిటీయా? అదేంటి? లవ్వే ఇంగ్లీష్ రాదట్రా. రాదు బాబా. ఏదో ఆ దేవుడు నా లైఫ్లో కూడా ఒక అమ్మాయిని తీసుకుందామని ప్లాన్ చేస్తుంటే ఇలా నా కొడుకులు ఒకటి మధ్యలోనే చేస్తున్నా. వీడు నాకు ఇంగ్లీష్ రాదన్నట్టు కదా, ఇప్పుడు వీడి కొటేషన్ ఇంగ్లీష్లోనే ఇస్తాను. సి బాస్, ఇఫ్ లైఫ్ గెట్ బోర్ దెన్ గో 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 టు బోరింగ్. బోరింగ్ కొట్టాలి. ఏట్రా ఇదే? అదే నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నీకు బూస్ట్ తెప్పిద్దామని ఇంగ్లీష్ కొటేషన్ వదిలే. నువ్వు వదిలేవు సరే, ఆ, అది ఇప్పుడెందుకు చెప్పు? దానికి మీనింగ్ ఏంట్రా అసలు? దాని మీనింగ్ ఏంటంటే ఆ, నీ లైఫ్లో ఆమె 2 సార్లు కనిపించింది అన్నావు కదా, ఆ, ఇప్పుడు 3ఓసారి కూడా కనిపించి ఆ. అప్పుడు కూడా నీకు పిచ్చుకలు ఎగురుతున్న ఫీలింగ్ వచ్చింది అనుకో. పిచ్చుకలు కాదురా బాబు, బటర్ఫ్లైలు అవి. అదేలే ఒకటే జాతి కదా. సరే చెప్పలే. 3ఓసారి కూడా కనిపించి ఆ, అప్పుడు కూడా నీకు అదే ఫీలింగ్ వచ్చింది అనుకో, ఆ, అది కన్ఫర్మ్ లవబిలిటీ బాబా. ఆ. కానీ ఉన్నది కనిపించాలి కదా బావా. గట్టిగా అయితే అదిలే. అనుకోవడం పక్కనట్టు పడుకుందాంపా. పొద్దున్న గుడ్ మార్నింగ్ తో మెసేజ్లు మొదలు పెడతారు. గుడ్ నైట్ చెప్పే వరకు మెసేజ్ల మీద మెసేజ్లు. వీటికి రిప్లై ఇవ్వలేక తల ప్రాణం తోక్కొస్తుంది. డాడీ నైట్కి చపాతీ చేసేనా? ఆ చపాతీలమ్మా, ఆ పని చేయమ్మా, చపాతీలు ఏం చేస్తున్నావ్ ప్రకాష్? బాబూజీ రా 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 రా.
ప్రకాష్ నువ్వు నన్ను పిలిచి ఫోన్లో నిమగ్నం అయిపోయావేంటి? ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టారా, రిప్లై అయిపోతే ఫీల్ అయిపోతారు. నిల్చున్నావేంటి? కూర్చో కూర్చో కూర్చో. ఎందుకు ఆ రోజు పాలోడి మీద అంతలా ఫైర్ అయిపోయావు? పాలోడి మీద ఫైర్ అయిపోతే అంటే ముద్దు పెట్టుకోమంటావేంట్రా? అవునోరే, నాకు తెలియక అడుగుతాను. నువ్వు ఇంకా మారవా జీవితంలో ఇలాగే ఉంటావని పాలోడు ముందు నన్ను అడుగుతావేంటి? ఆడున్నప్పుడు కాదు కదా, ఆడు వెళ్ళిపోయాక అడిగాను. ఎప్పుడైతే ఏంటి అడిగావా లేదా? అడిగితే ఏమైందిరా? అడిగితే ఏటా కాదు, అడిగితే ఏంటి అని అంటావేట్రా? ఒరే బాబూజీ, అసలు ఈ క్యాస్ట్ గీస్ట్ గొడవలు నాకు ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. చిన్నప్పటి నుంచి నువ్వే నా వెనకాల తిరిగి ఒరే ఆడు మనోడు కాదు, ఆడితో నువ్వు తిరగొద్దు, వాడు ఎక్కువ వీడు తక్కువ, ఆడు మన క్యాస్టాడు కాదని చెప్పేసి నా బ్రెయిన్ అంతా తినేసి ఇలా చేసావా లేదా? మరి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఒరే నువ్వు ఇంకా మారవా జీవితంలో ఇలాగే ఉంటావా అని అడుగుతావేట్రా నువ్వు? ఊరికే. అరే బాబూజీ, ఆ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏంట్రా అది? ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కట్టానన్న విషయం నీకు తెలుసు కదరా? అవును. ఏదో కింద మీద పడి సగం అప్పు తీర్చేశానురా. ఓ బ్రహ్మాండం. మిగతా సగం అప్పు మిగిలిపోయిందిరా. అయ్యో ఎంతరా? 10 లక్షలురా. 10 లక్షలా? ఇదిగో బాబూజీ, నీకు తెలియదేముందిరా, నర్సరీ మీద వచ్చిన డబ్బులన్నీ కూడా ఇంటి ఖర్చులకు అయిపోతున్నారా. మిగతా అప్పు ఎలా తీర్చాలో తెలియక చాలా ఇబ్బంది పడిపోతున్నాను రా. హోంప తీసి 10 లక్షలు నన్ను కట్టి అడుగుతాడు. ఒరే బాపు, నువ్వేమైనా సర్దుబాటు చేయగలవా? చంపేశాడు. ఈ దగ్గరికి వస్తే టీయో కాఫీయో గట్టెక్కిపోద్దు అనుకుంటే రిటర్న్ డబ్బులు అడుగుతాడేంటి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ 10 లక్షలు నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని మళ్ళీ వస్తాను. అది కాదురా బాపూజీ, అలా వెళ్ళిపోతున్నావు. డాడీ టిఫిన్ రెడీ అయిపోయింది, రండి. అమ్మా టిఫిన్ అయిపోయిందా? టిఫిన్ అయిపోయిందట్రా. టిఫిన్ చేసి వెళ్దురా. ఇప్పుడు నువ్వు నా నచ్చావురా. అమ్మాయి చేతి పంట తినకుండా వెళ్ళిపోతానేమో అనుకున్నాను. ఇప్పుడు తిరిగి వెళ్దాం పదా. బాబూజీ, 10 లక్షల గురించి మర్చిపోకే. ఒరే ప్రకాశ్, ఈ అప్పు నా అప్పు కాదు గాని నీ ఇల్లు నా ఇల్లు కాదా? ఇప్పుడు నువ్వు నా క్యాస్ట్ కూడా అనిపించుకో. పద. బావా, ఏమైందిరా? నాకు నా పిల్లకి పెళ్ళైనట్టు కల వచ్చింది బావా. దానికి ఎంతలా ఆరాలా? ఎగ్జైట్మెంట్ బావా. బొంగేం కాదు ఇప్పటికే. బావా, కూరగాయలు మొత్తం అయిపోయినట్టున్నాయిరా. మంచిది, వెళ్ళి తీసుకొచ్చి. బావ ఇద్దరు వెళ్దాం రారా. నాకు అవదా? రీ అట్రా, అటు కదా నీ అమ్మ, అట్రా. ఊడి అమ్మ, బాత్రూమ్ కొంచెం బొక్కెట్టినట్టున్నాడు. ఊరు బావా, ఏమైందిరా? బావా గమనించలేదు కానీ ఓనర్ బాగానే కట్టాడు బాత్రూమ్. ఏమైంది చెప్పరా? జారిపోయింది బావా. ఇప్పుడు నన్ను వెళ్ళమంటాడా? సర్లే, నేనే వెళ్తా మార్కెట్కి. థ్యాంక్స్ బావా. డాడీ మీరు చేపలకి వెళ్ళండి, నేను ఫ్రూట్స్కి వెళ్తాను. అలాగేనమ్మా. ఈడు చెడదీశాడు, ఇప్పుడు నేను వెళ్ళాలి. నాకు అసలే సిగ్గు. అమ్మాయి ఈరోజు దీంతో ఎలాగని మాట్లాడాలరా? నాకువే నీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఇది? ఈడిక్కడ కూడా దాపరించాడరా నాయన. వీడేంటి మొన్నటి నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు? ఒకవేళ మన క్యాస్టెడ్ అయ్యి ఉంటాడు. అవును రే, ఇంతకీ నువ్వెందుకురా నన్ను ఫాలో అవుతున్నావు? ఈడ పెద్ద ఫిగర్ మరి మళ్ళీ ఫాలో అవ్వాలి. ఆ విషయం నేను అడగలండి, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారే? ఇప్పుడు అర్థమైపోయిందిరా. నువ్వెంత వంకర టెంకరగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు మా క్యాస్టెడ్ కాదురా. అసలు ఇంతకీ నీదే క్యాస్ట్రా? ఏ క్యాస్ట్ అవని, నీ క్యాస్ట్ మాత్రం కాదండి. అర్థమైపోయింది, నీ మాటలు బట్టి నాకు అర్థమైపోయింది. మా కాస్ట్ లో ఎవడు ఇంత వంకర టింకరగా దరిద్రంగా మాట్లాడరా? వాళ్ళు బంగారం బంగారం రా. కర్ర తీసిన అమ్ముకైతే ఏంటి? కర్ర తీసిన అమ్ముకైతే
అదిరా నా లైఫ్ లో నీలో మాట్లాడేవాడిని ఎప్పుడు చూడలేదురా. ఇప్పుడు చూసావు కదా ఆనందించు. ఆనందించడానికి నువ్వేమైనా మా క్యాస్ట్ వేటరా? ఏడు క్యాస్ట్ గీస్ట్ అవతల వెళ్ళిపోతున్నారువే. ఎవరు? పాప. చేప? పాప కాదువే పాప. పాప సుశీల. అయ్యో వీడి వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. అవతల పాపలు అయిపోయి చేపలు అయిపోయేటట్టున్నాయి. ఏంటి మేడం బాగున్నారా? బాగున్నాను శ్రీను. మీకేండి బాబు ఎప్పుడే బాగానే ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బుట్టిస్తారా? హలో, మిమ్మల్ని బుట్ట. ఏముంది? ఏంటండి మార్కెట్ ఆడడం మానేశారు? కొంచెం బిజీ ఉండడం వల్ల అవ్వలేదు. ఓ అలాగా. ఏంటి సార్ ఏం కావాలి మీకు? ఈడొకడు ఏం అడిగేద్దాం, ఏదో అడిగేద్దాం. కేజీ యాపిల్ ఎంత? 2.30 అండి. 30కి రావా? ఆ? అచ్చి నేనండి ఎలాగడేసాను. జోక్ జోక్ చూడదటే. ఎంతైంది బిల్? 4.80 అండి. అదిగోండి ఫోన్పే చేసేయండి. ఇదిగో మేడం. థ్యాంక్ యూ. ఎంత పద్ధతి చేసిందో ఫోన్పే. ఏంటి సార్ ఏం కావాలి చెప్పలేదు? ఉండవయ్యా చూడనివ్వు. సరే చెప్పు, 30కి ఇస్తావా? రావండి మాకే కెట్టదు. కొంచెం చూడండి. 30 అంటే కష్టం సార్. ఏముంది, ఒక 2 యాపిల్ తీసి ఇచ్చావే. అబ్బా వదిలేటట్లేడే. సరే అలా కానివ్వండి. నువ్వు పనిలో ఉన్నట్టు నేనే తీసుకుంటానులే. అవును, ఇప్పుడు వచ్చినాము ఎవరో తెలుసా? ఆ అమ్మాయి తెలిపి ఉండండి. మా ప్రకాష్ గారి కూతురు ఓ, ఆ అమ్మాయి పేరేటో? సుచిత్ర. సుచిత్ర. చాలా చక్కగా కదా పేరు. అవునండి. ఓ, ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. ఇంకేటి తెలిసేట అమ్మాయి కోసం? నేనెందుకు చెప్పాలి? ఓ నీ అబ్బా, ఎంతవరకు బాగానే చెప్పావు కదరా. సర్లే కానీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఉండవచ్చు కదా? నా దగ్గర ఎందుకు ఉంటుంది? నా దగ్గర ఉన్నా నేను తను ఇప్పుడే ఫోన్పే చేసింది. నీకు అక్కడ తన నెంబర్ వస్తుంది. నువ్వు యాక్టింగ్ ఆపి నెంబర్ ఇవ్వు. పెద్ద జాదుగారులా ఉన్నారు సారు. అయినా నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఏమన్నా సారు? ఎలా లాక్ చేయాలి? ఇంకో 2 రోజుల్లో మనీ పెళ్ళి ఉంది. ఆ పెళ్లి సామాన్లు, పెళ్ళికి కావాల్సిన పనులన్నీ ఎక్కడ కొందాం అనుకున్నాం. ఓ 3 లక్షల వరకు అవ్వచ్చు. వద్దు కదా? సర్లే. సారు సార్ 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 నెంబర్ నోట్ చేసుకోండి. ఇచ్చి మీకు ఆ మేడం పర్సనల్ నెంబర్ ఇస్తాను సార్, నోట్ చేసుకోండి. 9547. థ్యాంక్స్ రా. అయ్యా అదే అని పెళ్ళి అన్నారు. అన్నీ పెళ్ళా? అవునండి. ఫస్ట్ నాకు అన్నీ పుట్టినాయి, అప్పుడు చెప్తా. ఆ? పోర్తాకి పెళ్ళి కావాలంటే. ఏంట్రా మొఖం వెళ్ళిపోతుంది? ఏమైంది చెప్పు బే, ఏమైందో? ఆ అమ్మాయి ఊరు, ఆ అమ్మాయి పేరు, ఫోన్ నెంబరు, తను ఎక్కడ ఉంటుందో అన్నీ తెలిసిపోయారా? అవునా? ఎలా దొరికిందిరా? ఇందాక మార్కెట్కి వెళ్ళాం కదరా, అవును. అక్కడికి అమ్మాయి కూడా వచ్చిందే. అవునా? అవునరా, కానీ ముసలోడు కూడా వచ్చాడు రా. ఏం ముసలోడ్రా? అదేనా మనం 500 చూపిస్తాం. నేను మామని పిలిచాను, ఆ ముసలాడా. ప్రతిసారి ఈడేంట్రీ ఏంటి? అదేనా నాకు అర్థం కావట్లేదు. బావా నాకు ఎందుకో నువ్వు ప్రేమిస్తున్నా కూతురు ఏమని అనిపిస్తుందిరా. ఎందుకురా? ఎందుకంటే ఆ అమ్మాయిని పార్కులోకి తెలుసు, అక్కడ కూడా ఈడు ఉన్నాడు. ఇప్పుడు మార్కెట్లో చూసాను అంటున్నా, అక్కడ కూడా ఈడు ఉన్నాడు. సంథింగ్ ఏదో తేడా కనిపించట్లేదా? వచ్చే తేడా లేదు, బొక్కలేదు. అయినా అంత అందమైన అమ్మాయి ఇలాంటి పుట్టదురా బాబు. తల్లిపోలికేమో. అలా చూడకు, అమ్మాయి గురించి చెప్పు. అమ్మాయి ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళిందిరా, నేను కూడా వెళ్ళా. అనుకుంటాం గానీ మనం ప్రేమించిన అమ్మాయితో మాట్లాడడం చాలా కష్టం బావా. అవునా? తనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నోటిని మాట రాలే.
ఇక్కడి నుంచి హార్ట్ బీట్ ఓ రైజ్ అయిపోతుంది. మరి మాట్లాడలేదు అతనితో? ఏంలే మాట్లాడలేరా. మరి ఎలా కొనుక్కున్నావు రామా డీటెయిల్స్? వచ్చాపుకి నేను చెప్పేదేనరా. ఓ ఇంకా ఉందా? ఉంది బావా, ఫ్రూట్స్ కొన్నాక వెళ్ళిపోయింది. ఆ, ఆ అమ్మినోడు చెప్పాడు ఆ అమ్మాయి పేరు. మరి నెంబర్? ఆ అమ్మినోడికి వెళ్ళి రెగ్యులర్ కస్టమర్ అంటరా. ఆడి దగ్గర దొబ్బాను. అయినా ఆడానికి ఇచ్చాడ్రా. నాకు ఒక అన్నీ ఉన్నాడు, ఆడికి పెళ్ళి అవుతుంది, 3 లక్షలు వ్యాపారం ఇప్పిస్తాను, ఇవన్నీ సొల్లి చెప్పాను. నమ్మిసి ఇచ్చాడు పిచ్చాడు. అమ్మో ఎన్ని తెలివితేటలు బావ నీకు. ఆ థాంక్స్ బావా. మొత్తానికి అమ్మాయి డీటెయిల్స్ కొనుక్కున్నాక ఇక రేపటి నుండి నేను బేవర్స్ కాదురా, నాకంటూ ఒక గోల్ సెట్ అయిపోయా. ఏంట్రా అది? అమ్మాయిని పడేయాలి కదా. సిగ్గు ఉండాలరా అమ్మాయిని పడడానికి గోల్ అంటున్నావు. నాకు సిగ్గులేదని తెలుసు కదా బావా. ఇంకా రేపటి నుంచి లైఫ్ కొత్తగా ఉండబోతుందిరా.